బీహార్ రాజకీయ రంగం మళ్లీ వేడెక్కింది. 5 ఏళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ఓటర్ల ఉత్సాహం చారిత్రాత్మక స్థాయిలో నమోదైంది. తొలి దశ పోలింగ్లో 60.13% ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక 2020 ఎన్నికల కంటే 4.45% ఎక్కువగా ఓటింగ్ నమోదవడం అధికార బీజేపీ, జేడీయూ కూటమిలో ఆందోళనను రేపగా ఇక ప్రతిపక్ష మహాగఠబంధన్ దీన్ని ప్రజామూడు మారిందనే సంకేతంగా చెబుతుంది. ఓటర్ల జాబితా నుంచి 47 లక్షల పేర్లు తొలగించిన ప్రజల ఉత్సాహం తగ్గలేదు. ఈసారి బీహార్ ఫలితాలను ఊహించడానికి కష్టంగా మార్చేస్తుంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఓటర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. 2020 ఎన్నికల మొదటి దశ పోలింగ్ కంటే 4.45% ఎక్కువ. మొత్తం పోలింగ్ పరంగా కూడా 2.84% పెరుగుదల నమోదైంది. సాంప్రదాయ రాజకీయ విశ్లేషణల ప్రకారం అధిక ఓటింగ్ అంటే ప్రభుత్వ వ్యతిరేక భావన అని భావిస్తారు. ఈ తరహా విశ్లేషణలు మహాగఠబంధన్ ప్రతిపక్ష కూటమికి ఆశ కలిగిస్తున్నాయి. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి, నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ, జేడీయూ భాగస్వామిని ఈసారి ఓడించగలదన్న నమ్మకంతో ఉంది. ఓటర్ల సంఖ్య పెరగడం ఆసక్తికరంగా నిలుస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణలో 47 లక్షల పేర్లు తొలగించారు. ప్రతిపక్షాలు దీనిని వివాదాస్పద చర్యగా పేర్కొంటున్నాయి. తమ మద్దతు వర్గాలపై దీని ప్రభావం పడిందని ఆరోపించాయి. అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేయడం రాజకీయంగా గమనించాల్సిన విషయం. ఇక గత బీహార్ ఎన్నికలు పరిశీలిస్తే కూడా ఓటర్ల శాతం మరియు ఫలితాల మధ్య ఆసక్తికర సంబంధం కనిపిస్తుంది. 2010లో నితీష్ కుమార్ జేడీయూ, బీజేపీ కూటమి 52.73% ఓటింగ్తో ఘన విజయం సాధించింది. ఇక 2015లో లాలూ యాదవ్తో కుమార్ చేతులు కలిపిన తర్వాత ఓటర్ల సంఖ్య 4.18% పెరిగింది. ఆ కూటమి గెలిచింది. 2020లో తిరిగి బీజేపీ వైపు మొగ్గు చూపిన నితీష్ ప్రభుత్వం కూర్చుంది. ఓటర్ల శాతం 57.29%. అందువల్ల ఈసారి 60% దాటిన ఓటింగ్ ప్రతిపక్షానికి శుభవార్త కావచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం కాదని మరికొందరు చెబుతున్నారు. ఉదాహరణకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరిగిన బీజేపీ వరుసగా విజయాలు సాధించింది అంటున్నారు. ప్రస్తుతం బీహార్లో మొత్తం 243 సీట్లలో 121 స్థానాలకు మొదటి దశలో పోలింగ్ జరిగింది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఇక ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి. ఈ దశలో తేజస్వి యాదవ్ స్వస్థలం రాగ్పూర్ సహా కీలక స్థానాల్లో పోటీ రంగంలో ఉన్నాయి. రాగ్పూర్లో 64.01% ఓటింగ్ నమోదైంది. ఇది 2020 కంటే 4.3% ఎక్కువ. తారాపూర్లో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పోటీ చేస్తుండగా అక్కడ 58.33% ఓట్లు పోలయ్యాయి. ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ అభ్యర్థిగా నిలిచిన అలీనగర్లో 58.05%, మోకామాలో 62.16% ఓటింగ్ నమోదైంది. ఇక 2020లో ఆర్జేడీ 75 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈసారి తేజస్వి యాదవ్ అదే ఉత్సాహాన్ని మెజారిటీగా మార్చగలడా, లేక నితీష్ బీజేపీ జట్టు మరోసారి సింహాసనం దక్కించుకుంటుందా అన్నది నవంబర్ 14న తేలనుంది.